2028లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే బీజేపీ టార్గెట్ అని ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారులు జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం కొనసాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇవాళ తెలంగాణలో బీజేపీ పదాధికారులు జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణలో చూస్తే బీజేపీ అటు ముఖ్య సమావేశాన్ని నిర్వహిస్తోందనే చెప్పుకోవచ్చు. ఎవరెవరు ఈ సమావేశానికి హాజరవుతున్నారు? ఈ సమావేశం లక్ష్యం ఏంటి అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాదిరి. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరగబోతుంది. సమావేశానికి ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా బీజేపీ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అనేటటువంటి యాత్రను చేపడుతుంది. దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15th వరకు కూడా ప్రతి ఇంటిపైన 3 రంగుల భారతీయ జెండాని ఎగరవేసే దిశగా ఇప్పటికే ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా బీజేపీ ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల కైవసమే లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ అయితే ప్రణాళికలు రచించబోతుంది. ప్రస్తుతం ఆ దిశగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించినటువంటి అంశంలో కమిటీలు ఏ విధంగా వేయాలి, అదేవిధంగా మరొకవైపు రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో వాటినన్నిటిని కూడా వాటిపైన చర్చించి నాయకులంతా కూడా ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా 6 గ్యారెంటీల్లో ఉన్నటువంటి 13 అంశాలను పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఏవైతే హామీలు ఇచ్చింది ఆ హామీలకు సంబంధించినటువంటి వైఫల్యాలపైన కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలి, నిరసన చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ అంశం పైన కూడా చర్చ జరగబోతుంది. మరొకవైపు ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా 3 విడతలుగా మాఫీ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నటువంటి అంశంలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి చాలామంది రైతులకి రుణమాఫీ కాలేదనేటటువంటి అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు సైతం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి 2028లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రస్తుతం పదాధికారుల సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫల్యాలకు సంబంధించి అదేవిధంగా ఆగస్టు 15th తీసుకున్నటువంటి బీజేపీ తీసుకున్నటువంటి 30 నెలల జెండా ఎగరవేసే
చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ 3 అంశాల కేంద్రంగా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు గత ఆదివారం బిఎల్ సంతోష్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో నేతల మధ్య సయోధ్య లేదు, ఎవరికి వారే యమునా తీర్ అనే విధంగా ప్రతి ఒక్కరూ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వారందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేసేటట్టుగా ఈ సమావేశంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి మాదిరి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.